ఇరాన్ను ట్రంప్ అంతం చేయబోతున్నారా? ఇవాళ రాత్రి ఏం జరగబోతుంది? ఇరాన్ను తుడిచిపెట్టడం తనకు ఇష్టం లేదంటూనే ఆ పని చేయక తప్పడం లేదంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ మైలురాయి అంటూ ట్రంప్ పోస్టు పెట్టారు. ఇంతకీ ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఇరాన్ ప్రభుత్వం తలగ్గకపోతే భారీ దాడులు తప్పవని ఆయన ఇప్పటికే సంకేతాలిచ్చారు. అయినా కూడా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో తమ దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ట్రంప్ వివరించారు. ఇరాన్లో గత 47 ఏళ్లుగా సాగుతోన్న అవినీతి, అరాచక పాలన ఇవాల్టితో అంతం కాబోతోందని ట్రంప్ ప్రకటించారు. ఇది ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించే సమయమని ఆయన అభివర్ణించారు. ఇరాన్లో ప్రస్తుతం భిన్నమైన తెలివైన నాయకత్వం కనిపిస్తోందని, వారి వల్ల ఏవైనా అద్భుతాలు జరిగి యుద్ధం తప్పుతుందేమో వేచి చూడాలని ట్రంప్ అన్నారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి అత్యంత కీలకమైనదని, ఇరాన్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇప్పటికే ఇరాన్కు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. తమ మాట వినకుంటే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు, మౌలిక సదుపాయాలపై కనికరం లేకుండా దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే గడువు విధించారు. ఈ గడువు ముగిసే సమయానికి ముందే ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ హెచ్చరికలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనని పలు దేశాలు భయపడుతున్నాయి. ఇరాన్కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్తో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ వార్నింగ్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఇరాన్ అమెరికాతో దేనికైనా సిద్ధమంటూ ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికాతో దౌత్య చర్చలకు ఇరాన్ ఫుల్ స్టాప్ పెట్టింది. అమెరికా బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అమెరికా దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని పేర్కొంది. మరోవైపు హర్మూజ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఉత్తుత్తి హామీలకు హర్మూజ్ తెరిచేది లేదని ఇరాన్ ప్రకటించింది. హర్మూజ్ తరహాలో బాబ్ అల్ మండేబ్ జలసంధిని స్తంభింపజేస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమపై అమెరికా ఎలాంటి దాడులు చేసినా అదే స్థాయిలో తిప్పికొడతామని ఐఆర్జీసీ ప్రకటించింది. దేశం కోసం తమ పిల్లలను బోర్డర్కు పంపాలని ఐఆర్జీసీ పిలుపునిచ్చింది. ఓవైపు అమెరికా దాడులను తిప్పికొడతామని చెప్పిన ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటామంది. ఇరాన్ తమ హిట్లోకి డేటా సెంటర్లను చేర్చింది. ఇక ఇరాన్ తమ హిట్ లిస్ట్లో పలు కీలక డేటా సెంటర్లు ఉన్నాయి. వీటిపై గనుక ఇరాన్ దాడులు చేస్తే పలు దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇటు ఇరాన్లో ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. ట్రంప్ గడువు ముగుస్తుండగా రోడ్లపైకి వచ్చి తమ దేశానికి మద్దతు తెలుపుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్గా బ్రిడ్జ్పై మానవహారంగా ఏర్పడి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్ కూడా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు అత్యంత భయానకంగా మారుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి దారులు తీస్తాయని కొన్ని దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఐరాస కోరుతున్న ఇరు దేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.